ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ దిన వాక్యమును విని దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. ఈ దిన వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనమును మనము చూసుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా. భక్తుడైన పౌలు తెలియజేస్తున్న చక్కని మాటను మనము గ్రహించినట్లయితే ఇక్కడ భక్తుడు తాను అనుభవిస్తున్న శ్రమను బట్టి శ్రమల యందు సంతోషించుచున్నాను అని భక్తుడు ఎంతో గర్వంగా ఆ యొక్క మహిమను ఆ యొక్క శ్రమలో ఉన్న దేవుని యొక్క కృపను అనుభవించిన వాడై మనకందరికీ భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. ఏంటంటే శ్రమల యందు సంతోషించుచున్నాను, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేస్తున్నాను. హల్లెలూయా. మనము శ్రమలలో ఎందుకు సంతోషించాలి, శ్రమలలో మనము ఎందుకు హ్యాపీగా ఉండాలి, గంతులు వేయాలి అని భక్తుడు చెబుతూ ఉంటున్నాడంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు నశించిన దానిని వ్యాధికి రక్షించుటకు వచ్చి ఉన్న దేవుడు ఈ యొక్క తన బిడ్డలను తన బిడ్డలను పోల్చి చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు సంఘము అనగా తన బిడ్డలు అనే శరీరమునకు శిరస్సుగా ఉంటున్న దేవుడు శరీరముకు సాదృశ్యముగా ఉన్న తన బిడ్డలమైన మనందరము కూడా పాపములు చీకటి బ్రతుకులు కృంగిపోతూ పాప సంఖ్యలతో బంధింపబడి ఉన్న మన నిమిత్తము దేవుడు శ్రమను అనుభవించాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అనగా కొదువైనవి ఏంటివంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి గిరి సిలువలో శ్రమపడి సిలువ వేయబడినప్పుడు మేకులతో వేలాడుతూ మరి సిలువలో పలికిన మాట మనము చూసినట్లయితే దప్పికొనుచున్నాను. ఆ మాటకు అర్థాన్ని మనము చూసినట్లయితే ఆత్మల దాహము కలిగి ఉన్నానని, నేను సమస్తము సంపూర్ణము చేసి ఉన్నాను. అయితే నన్ను పొడిచిన వారు నాకు విరోధముగా నా మీద విరోధముగా లేచి తండ్రి ఎదుట పాపం చేసిన వారు పాపంలోనే ఉన్నారు. నన్ను శిక్షించిన శిక్ష వారి మీద నిలిచి ఉంటున్నది కాబట్టి వారిని కూడా నేను కాపాడుకోవాలి. అయితే నేను నా పని ముగించుకొని వెళుతూ ఉంటున్నాను కాబట్టి దాహము కొండుచున్నాను అని తన శిష్యులకు తెలియజేస్తూ మార్కు సువార్తకు వచ్చేసరికి
ఆ, దేవుడు కలువరి గిరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తన ఆత్మ ఆత్మల దాహం యొక్క తీర్చే పనిని దేవుడు తన శిష్యులకు అప్పగిస్తూ 16-15లో మనం చూసినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను తెలియజేయండి అని బాధ్యతను అప్పగించినట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటనే ఇక్కడ భక్తుడైన పౌలు చెబుతూ ఉంటున్నాడు కదా, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని అనంటే కలువరి సిలువకు అప్పగించిన ఆ యూదుల రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రభువు దాహముతో ఉన్నాడు కాబట్టి ఆ దాహము తీర్చే ప్రయత్నంలో క్రీస్తు పడిన పాటలలో ఇవి కొదువుగా ఉంటున్నాయి కాబట్టి ఆ కొదువైన వాటిని సంపూర్ణము చేసే బాధ్యతను నేను కలిగి ఉంటున్నాను. కాబట్టి ఆ విధంగా ఆత్మల రక్షణ కొరకు క్రీస్తు పడినట్లుగా నేను కూడా అనేక శ్రమలు పడుతూ ఉంటున్నాను. ఆయన బిడ్డలను ఆయన చెంతకు చేర్చడానికి నేను ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు పడిన పాటలలో కొదువైనవి ఇవే కాబట్టి ఆ కొదువైన దేవుని యొక్క శ్రమ అనే పనిలో నేను నా వంతు నేను పోరాడుతుంటున్నాను. కాబట్టి నేను కూడా ప్రభు అప్పగించిన దానిని నెరవేర్చే బాధ్యతలో నేను కూడా పాలిభాగస్సునై ఉన్నాను. కాబట్టి నేను సంతోషిస్తూ ఉంటున్నాను అని భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. మనకు శ్రమలు వస్తూ ఉంటున్నాయంటే మనము సంతోషించాలి. ఎందుకంటే అవి క్రీస్తు పడిన పాటలలో కొదువైన శ్రమలు, కొదువైన పాటలు. కాబట్టి దేవుని శ్రమలలో మనము పాలిభాగస్తులముగా ఉన్నాము. కాబట్టి ఈ శ్రమలు నాకు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి నేను దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటున్నాను. కాబట్టి దేవుడు నాకు అప్పగించిన దానిని నా వంతు నేను నెరవేర్చడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి నేను ఆయన కుమారుణ్ణి కాబట్టి ఈ బాధ్యతను నాకు అప్పగించాడని ఆ శ్రమలను బట్టి మనము సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు పడిన పాటలలో మనము పాలిభాగస్తులమై ఉండాలంటే ఎంతో యోగ్యత ఉంటే కానీ అటువంటి పనిని మనము చేపట్టలేము. కాబట్టి అటువంటి బాధ్యత నీకు నాకు వచ్చిందంటే మనకు ఎంత యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడో ఒకసారి మనము ఆత్మపూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం పడుతున్న శ్రమలకు, మనకు ఎదురవుతున్న శోధనలకు మనం ఎప్పుడు భయపడక వాటిని బట్టి మనము ఎంతో సంతోషిస్తూ ఉంటాము. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో చెబుతూ ఉంటున్నాడు కదా, కుమారులైన వారందరూ శిక్షలు పాలు పొందుదురు అని భక్తుని ద్వారా మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ శ్రమలు మనకు వస్తూ ఉంటున్నాయంటే వాటిని మనము అనుభవిస్తూ ఉంటున్నామంటే దేవుడు మనలను కుమారులుగా స్వీకరిస్తూ ఉంటున్నాడని అర్థం. దేవుని కుమారులుగా ఉన్నామంటే అది మనకెంతో యోగ్యత. కాబట్టి దానిని బట్టి మనము భక్తుడైన పౌలు వలె శ్రమల యందు సంతోషించే బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథము 3:19 కూడా ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, నేను ప్రేమించే వారిని
శిక్షించి గద్దించుచున్నాను. కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. మనకు శ్రమలు వస్తున్నాయని మనం ఏమాత్రము భయపడక, ఆ శ్రమలు వస్తున్నాయంటే నేను దేవుని కుమారుణ్ణి అని మనము అర్థము చేసుకుని ఆ శ్రమలను బట్టి మనము సంతోషించే బిడ్డలముగా ఉండాలని ప్రభుపేట కోరుకుంటూ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.